అమెరికా క్షేత్రాలు ఉన్నాయి, 19 యుద్ధ క్షేత్ర బేసెస్ ఉన్నాయి, ఎయిర్ బేసెస్, నేవల్ బేసెస్ అన్ని. ఆ 19 ఎయిర్ బేసెస్ మీద అంటే 52,000 అమెరికన్ ఫోర్సెస్ మీద ఇప్పుడు ఇరాన్ దాడి చేయడానికి సిద్ధంగా ఉంది తమ యొక్క మిసైల్స్తో. ఇది అటాక్ చేసిందంటే అమెరికా తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే గల్ఫ్ రీజన్లో అమెరికా ఆధిపత్యం పోగొట్టుకున్నట్టే. ఎందుకంటే ఇప్పుడు రష్యా, చైనాలు కూడా ఇరాన్ వెనకాల ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ చల్లార్చవు. ఇరాన్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో అమెరికన్ ఎయిర్ బేసెస్ మీద అటాక్ జరిగి తీరుతుంది. ఇలా జరిగి తీరితే అక్కడ చాలా పెద్ద ప్రమాదం. అమెరికా రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేస్తే హర్మూజ్ స్ట్రైట్ని మళ్ళీ క్లియర్ చేయవలసిన బాధ్యత, అక్కడ మైన్స్ని, అక్కడ యొక్క ఐఆర్జీసీ యొక్క మిలిటరీ బోట్లని, వేలాది బోట్లని, ఆ మైన్స్, యాంటీ షిప్ మైన్స్ని క్లియర్ చేయవలసిన బాధ్యత అమెరికాది. ప్రపంచ ఆధిపత్యం ఉంది కాబట్టి, ఎందుకంటే అదే ఇరాన్ రెచ్చగొట్టింది కాబట్టి. అది క్లియర్ చేయడానికి కొన్ని నెలల వ్యవధి పడుతుంది, అంటే ఇరాన్ ఇచ్చే రెసిస్టెన్స్ని బట్టి. అంటే అమెరికా అక్కడ యుద్ధంలోకి, పూర్తి స్థాయి యుద్ధంలోకి ఇప్పుడు ఇరాన్ ప్రతిస్పందన బట్టి అక్కడ రావాల్సి ఉంది. అంటే అది ఎక్కడికి వెళ్తుందంటే చాలా ప్రపంచ యుద్ధానికి వెళ్తుంది.